వ్యూవర్స్, వెల్కమ్ టు మిస్టర్ ఐ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన పేరు రాజశేఖర్. ఎవరికి గుర్తొచ్చి ఉండదు, బట్ శుభోదయం సుబ్బారావు గారు అంటే డెఫినెట్గా గుర్తొస్తుంది. సో సార్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మన తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే కళామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ కొరటాల శివ గారి ద్వారా, మహేష్ బాబు గారి ద్వారా, భరత్ అనే మూవీ ద్వారా, ఆ సినిమా ద్వారా నాకు పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. మనకి ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలని అంటే నాకు మా సీనియర్స్ చెప్పింది ఏంటంటే 3 థింగ్స్ అండి. సుకుమార్ గారు ఐఎమ్ దేర్ ఫర్ యూ, మీరేం వరీ అవ్వద్దు అని చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే మేము ఆయన్ని సార్ని సెట్స్లో వెరీ క్లోజ్గా చూస్తుంటాం కదా. సార్ మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని చెప్పేసి నాకు తెలిసింది. సో ఫ్రైడే వరకు హ్యాపీగా వర్క్ చేసుకొని సాటర్డే సండే వీకెండ్ ఎంజాయ్ చేయకోకుండా సో మీరు కొంత సేవింగ్స్ పెట్టుకొని ఇండస్ట్రీకి వచ్చారంట. ఇప్పుడు ఈ మిడిల్ ఏజ్లో నేను ఇంత రిస్క్ డెసిషన్ తీసుకోవడానికి అన్నది కొద్దిగా 2-3 days సంథింగ్ షేవ్ చేసుకోలేదు. ఆయన చూసి సార్ మీరు హైట్ అది బాగానే ఉన్నారు, వై డోంట్ యూ ట్రై అని చెప్పి ఆయన అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాని ఫేస్ చేసింది ఆయనతో, ఫస్ట్ సీన్ ఆయనతోనే, చంద్రమోహన్ గారితో. సో ఆయన లక్కీ పర్సన్. ఆయనతో చేస్తే అదే చెప్తా. ఇన్సిడెంట్లీ అంటే అలా కలిసి వచ్చింది. నేను, రామ్ చరణ్ గారు, ఒక 7 అసిస్టెంట్ డైరెక్టర్, ఒక వాకీతో ఇద్దరు ఎక్కాము. ఆయన ఏంటంటే ఎవరో సెక్యూరిటీ ఎవరితో సైలెంట్గా చేద్దాం జాబ్ అని చెప్పని మాస్క్ పెట్టుకొని ఆయన ఒకటి నార్మల్గా ఈ మెట్లు ఉంటాయి కదా, 4.5 మెట్లు ఎక్కేసాం మేము. సో మీదే దోత అంటే మీరు దోత ఓకే చూడలేదు మీరైతే. అదే అందుకే మీరు చూడలేదని అర్థమవుతుంది నాకు. ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ శ్రీలంక నుంచి అలాగే చెన్నై నుంచి మైగ్రేట్ అయిపోయి మన కోస్టల్ ఏరియాకి, అంటే రైట్ ఫ్రమ్ సూలూరుపేట నుంచి బాపట్ల వరకు రౌండ్ అవుట్ ఒక 120 విలేజెస్లో సెటిల్ అయిపోయారు లాంగ్ బ్యాక్. వీళ్ళ స్టోరీ పొరపాటున ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళకి దారుణమైన, అంటే ఇట్స్ లోకల్ గవర్నెన్స్, పోలీసు అనేది వర్కౌట్ అవుతుంది, పోలీసు అనేది ఏమి ఉండదు. బయట కారణం పడే అంత ఫ్యాన్సీగా ఉండదండి. గ్లామర్ ఫీల్డ్ అంటారు కానీ గ్లామర్ అసలు ఉంటుంది. అన్ని కష్టాలు సినిమా ఇండస్ట్రీలో. ప్రాపర్ ఫైనాన్షియల్ బ్యాకప్తో ఉంటేనే సినిమా ఇండస్ట్రీకి రండి. చాలా సాక్రిఫైస్ చేయాలి. ఇంట్లో ఒక చావు జరిగినా కూడా సిచ్యువేషన్ షూటింగ్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఫేస్ చేశాను సార్. అయిపోయింది. ఒక 3-4 months తర్వాత వన్ ఫైన్ డే పోస్టర్ చూస్తే నేను వేసిన క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్ గెటప్ ఉంది. ఓకే సేమ్ క్యారెక్టర్ తెలుస్తుంది కదా, మనం వేసే మనకు గుర్తుంటుంది కదా, అందులో దాని గురించి వెయిట్ చేస్తున్నాం. కీ క్యారెక్టర్ రీప్లేస్ అయిపోయింది. దేంట్లో బాబు ఇలా ఉంది, కింద పేరు చూస్తే అదే డైరెక్టర్ పేరు, అదే బ్యానర్, అదే ప్రొడక్షన్ హౌస్. ఏంటా అని ఇన్డెప్త్ వెళ్ళి కనుక్కుంటే కింద బాడీ ఉంది, మనుషులు ఉన్నారు అనంటే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. అక్కడ వెళ్ళి మీటర్కి వచ్చారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. కూర్చున్నాం కొంతసేపు పోలీస్ స్టేషన్లో. స్టేషన్ వరకు కూడా వెళ్ళడం జరిగినవన్నీ అయినాయి. ఒక ప్రాజెక్ట్లో మీ క్యారెక్టర్ హైలైట్ చేసుకోవడానికి ఒక మూవీ అంతా ప్రాపర్గా మీరు చేయించలేదు, మీ మీద రెస్పాన్సిబిలిటీ పెడితే మీ వల్లనే సినిమా అంతా హైలైట్ అవ్వలేదు అని చెప్పేసి ఒక రూమర్ చాలా డేస్ నుంచి నడుస్తూ ఉంది. ఏమో నాకు తెలియదు కానీ మీరు ఆ సినిమా చూసారా? సినిమా చూశాను నేను.